గాంధీని చూస్తే గాంధీనే తయారవుతాడు, ఎవరిని చూస్తే వాళ్ళగా తయారవుతారు. మనం పత్రిసారిని చూసి పత్రిసారి లాగా తయారవ్వడం ట్రై చేస్తున్నాం. పత్రిసారిని చూసి 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 మనం జీవితంతో పత్రిసారిని చూసాం, ఆయనలాగా తయారవ్వడం ట్రై చేస్తున్నాం. ఆయన మనకి లైవ్ ఎగ్జాంపుల్. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి లైవ్ ఎగ్జాంపుల్గా మారాలి, లైవ్ ఎగ్జాంపుల్గా తయారు కావాలి, ప్రాక్టీస్ చేయాలి. అందుకే పిల్లల్ని పెంచడానికి అయితే నాకు తెలిసి ఏమీ లేదు, మనం పెరగడానికే ఉంది, మనం మారడానికే ఉంది. పిల్లలు ఎలా పెంచాలి అనేది పక్కన పెట్టి ముందు మనలో ఉన్న అజ్ఞానాన్ని ఎలా పక్కన పెట్టాలి, మనలో ఉన్న అహంకారాన్ని ఎలా పక్కన పెట్టాలి, మనలో కరుణ దయ జాలిని ఎలా పెంచుకోవాలి అది చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం కొండంత చేసి వాళ్ళు అనువంతన చేయరా? తప్పనిసరిగా చేస్తారు. ప్రతిసారి కొండంత చేస్తే మనం అనువంతన చేస్తున్నాం కదా. అందుకే పిల్లల్ని పెంచడం అనే కాన్సెప్ట్ ఏమి లేదు, మనలో ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని పక్కన పెట్టడం అనే కాన్సెప్టే ఉంది నాకు తెలిసినంతవరకు. అంటే గురువులను కలవాలి, గురువుల పుస్తకాలు చదవాలి, ప్రతిసారి పుస్తకాలు చదవాలి, రోజు పుస్తకాలు చదవాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. యోగుల పుస్తకాలు చదవాలి, అప్పుడు యోగులు చెప్తారు మనం ఎలా ఉండాలి, అసలు మన జీవన విధానం ఏమిటి, మనం ఎందుకోసం పుట్టాము అనేది యోగులు చెప్తారు. మనం కలిసేదంతా లౌకికమైన వ్యక్తులైతే మనం తెలుసుకునేది కూడా లౌకికం గురించి. మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలంటే ఆ జీవిత లక్ష్యం కోసం జీవించిన వాళ్ళని కలవాలి, లేదంటే కనీసం వాళ్ళ పుస్తకాలు చదవాలి, ఆచార్య సాంగత్యమైనా చేయాలి, లేదా ఆచార్యులు రాసిన పుస్తకాలైనా చదవాలి. అప్పుడు మనకు అసలు సత్యం అర్థమవుతుంది. లేదంటే మనం ఏదో బిల్డింగ్లు కట్టడానికి పుట్టాం, లేదంటే ఒక వ్యక్తి కోసం పుట్టాం, నువ్వు లేక నేను లేను, ప్రేమించడానికే పుట్టాం ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి కోసమే నేను పుట్టామనుకుంటా. వ్యక్తి కోసం ఎవరు పుట్టలేదు, మన సమాజం కోసం పుట్టలేదు, పక్కింటి వాడి కోసం పుట్టలేదు, ప్రేమ కోసం పుట్టలేదు, ప్రేమ కోసం పాకులాడడానికి పుట్టలేదు, ఎవరి ప్రేమను పొందడానికి పుట్టలేదు. మనం బుద్ధత్వం కోసం పుట్టాము, యోగిగా మారడానికి పుట్టాము, రాముడిలాగా మారడానికి పుట్టాము, కృష్ణుడిలాగా మారడానికి పుట్టాము, వాళ్ళ మార్గంలో నడవడానికి పుట్టాం, కృష్ణుడి మార్గంలో నడవడానికి పుట్టాము, రాముడి మార్గంలో నడవడానికి పుట్టాము, పత్రిసారి మార్గంలో నడవడానికి పుట్టాము. అందుకే ఆచార్య సాంగత్యం కూడా చేయాలి. ఆచార్యులు రాసిన పుస్తకాలు చదివితే మనకు అసలు సత్యం అర్థమవుతుంది. ఆ తర్వాత మనకు సత్యం అర్థం కాదు, ఎప్పుడు ఇంతేనేమో అనుకుంటాం. మనకంటే ముందున్న వాళ్ళని మనం కలవాలి, మనకంటే బాగా ముందున్న ఆచార్యులను మనం కలవాలి, అప్పుడు మనకు అసలు సత్యం అర్థమవుతుంది. అట్లీస్ట్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఓషోయ శాస్త్ర పుస్తకాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, చదవాలి. ఆచార్య సంగతం చేయాలి. ఏ ఒక్క రోజు కూడా పత్రిసారు మన నలుపు తెలుపు మన అందాల గురించి మాట్లాడాలి. ధ్యానం చేస్తున్నామని ఆయన అదొక్కటే చూశాడు, ఆయన అదొక్కటే. ఆయన అలాంటివన్నీ చూడలేదు కాబట్టి మనం ఇంకా ఇలా ఆనందంగా బ్రతుకుతున్నాం. ఆయన అవన్నీ చూసింటే మన బ్రతుకు భ్రష్ట అండి ఇది.